బంగ్లాదేశ్లో కొన్ని రోజుల నుండి జరిగే గొడవల కారణంగా అక్కడి గవర్నమెంటే పడిపోయింది. ఆ దేశ ప్రధానే దేశం వదిలి పారిపోయింది. ఇప్పుడు ఆ దేశం అక్కడ ఉన్న మిలిటరీ ఆధీనంలో ఉంది. అసలు ఏం జరిగింది, ఎందుకు దేశ ప్రధానే పారిపోయింది చూద్దాం రండి. రీసెంట్గా అంటే 2024 జనవరిలో బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగాయి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే అమెరికా రెస్పాండ్ అవుతూ బంగ్లాదేశ్లో ఎలక్షన్ సరిగ్గా జరగలేదు, ఈ షేక్ హసీనా చీటింగ్ చేసి గెలిచింది అని ఓపెన్గా చెప్పింది. దాంతో ఆ దేశంలో ఓడిపోయిన పార్టీలు ఇదే విషయాన్ని పట్టుకుని నిరసన చేయడం మొదలుపెట్టారు. ఎవరు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అమెరికా నుంచి ఇలాంటి ఒక స్టేట్మెంట్ రావడంతో షేక్ హసీనా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో ఒక అతిపెద్ద దేశం మా దేశంలో వాళ్ల ఆర్మీ బేస్ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ అడిగారు. కానీ దానికి మేమునో చెప్పడంతో బంగ్లాదేశ్లో కొంత భాగాన్ని విడగట్టి వేరే దేశం చేసి అందులో ఆర్మీ బేస్ ఏర్పాటు చేసుకుంటామని బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పింది. కానీ షేక్ హసీనా అమెరికా పేరు తీయలేదు, కానీ అమెరికా గురించి మాట్లాడింది. అయితే ఈ నిరసన షేక్ హసీనా గురించి కాదు, ఆ దేశంలో ఉన్న రిజర్వేషన్ గురించి. మన దేశంలోలానే బంగ్లాదేశ్లో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే అక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఉన్న 30% రిజర్వేషన్ని 2018లో కంప్లీట్గా తొలగించేశారు. దాంతో ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబ సభ్యులు ఈ రిజర్వేషన్ మళ్లీ తేవాలి అని కోర్టులో పిటిషన్ వేశారు. అక్కడి కోర్టు ఈ కేసును క్లియర్గా పరిశీలించి ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ కోసం 30% రిజర్వేషన్ మళ్లీ తేవాలి అని ఆమోదించింది. ఇదంతా షేక్ హసీనాకు సంబంధం లేదు. ఎప్పుడైతే ఈ తీర్పు బయటకు వచ్చిందో అప్పటినుంచి దేశంలోని స్టూడెంట్స్ అంతా దీనికి ఎగైనెస్ట్గా రోడ్లపై నడవటం మొదలుపెట్టారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఉన్న ఉద్యోగాల్లో 56% ఉద్యోగాలు రిజర్వేషన్లకే పోతున్నాయి. ఉదాహరణకి పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్కి, వాళ్ల పిల్లలకి అంటే 3 తరాలకి 30% ఉద్యోగాలు పోతున్నాయి. అది కరెక్ట్ కాదు. అలాగే మహిళలకు 10% రిజర్వేషన్, మైనార్టీకి 5% రిజర్వేషన్, మొత్తము 56% రిజర్వేషన్ వాళ్లకి పోతున్నాయి. మిగిలింది 44%. అందుకే అక్కడి స్టూడెంట్స్ గొడవలు చేయడంతో అక్కడి సుప్రీంకోర్టు దిగవచ్చి రిజర్వేషన్ని తొలగించింది. అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చిన తరువాత కూడా విద్యార్థులు ఈ నిరసన ఆపలేదు. ఎందుకంటే అప్పుడు నిరసనలో ఈ విద్యార్థులు కొందరు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసిన వారి చేతిలో చనిపోయారు. అందుకే స్టూడెంట్స్ మీద దాడి చేసిన ఉద్యోగులను వెంటనే తొలగించాలి. అలాగే షేక్ హసీనా కూడా రిజైన్ చేయాలని నిరసన మొదలుపెట్టారు. అసలు రిజర్వేషన్కి షేక్ హసీనాకు సంబంధం లేనప్పుడు ఆమెను ఎందుకు రిజైన్ చేయాలనుకుంటున్నారు అని అడిగితే వాళ్లు చెప్పిన సమాధానమేంటంటే చనిపోయిన విద్యార్థులకు బాధ్యత వహిస్తూ రిజైన్ చేయాలి అంటున్నారు. అయితే కొందరు అసలు ఇది రిజర్వేషన్ కోసం చేసే గొడవలు కాదు, షేక్ హసీనా అంటే పడని వాళ్లు చెప్పిస్తున్నారంటున్నారు. షేక్ హసీనా ఆఖరికి దేశం నుండి కూడా పారిపోయింది. ఇప్పుడు ఆర్మీ బంగ్లాదేశ్ని రూల్ చేస్తామంటుంది. వాళ్లే ఒక నాయకుణ్ణి ఎన్నుకుంటామంటున్నారు. ఇప్పుడు షేక్ హసీనా ఏం చేస్తుంది, అక్కడి పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.